హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో మనకు ఈరోజు నిఫ్టీ ఎలా మూవ్ అయింది, తర్వాత బ్యాంక్ నిఫ్టీ, తర్వాత మనకు మార్కెట్ ఈరోజు కొంచెం బాగానే ఫాల్ అయినట్టు కనబడుతుంది కదా. ఆ తర్వాత యాక్చువల్గా ఒక రకంగా ఫాల్ అయింది కానీ మళ్ళీ కొంచెం రికవర్ అయింది. సో దాని గురించి చూద్దాం. తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ ఈరోజు మనకు నిన్న నైట్ అనమాట, నిన్న నైట్ మామూలుగా ఫాల్ అవ్వలేదు గోల్డ్ అండ్ సిల్వర్ అనేది. దానికి కారణం ఏంటి అనేది కూడా చూద్దాం. సో మనకు యాక్చువల్గా మన మార్కెట్ సంబంధించి ప్రీ బడ్జెట్ ర్యాలీ అనేది ఉంది కదా, అది ఇక్కడితో స్టాప్ అయింది. మనకు బడ్జెట్ రోజే అనమాట ఇక నెక్స్ట్ మనకు మార్కెట్ ఓపెన్ అవ్వడం అనేది. సో రేపు సాటర్డే, రేపు హాలిడే కాబట్టి ఎల్లుండి సండే మనకు బడ్జెట్ ఉంటుంది. ఫస్ట్ బడ్జెట్ మనకు 1.5 hour 2 hours వరకు బడ్జెట్ ఉంటుంది. సో 2 hours వరకు బడ్జెట్ ఉన్న తర్వాత ఆ టైంలో మాత్రం మార్కెట్ హెవీ వాలటిలిటీలో ఉంటుంది. ఆ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది అనమాట మార్కెట్కి. సో ఆఫ్టర్నూన్ సెషన్ కొంచెం మార్కెట్ సస్టైన్ అయ్యి ఒకవేళ పైకి వెళ్ళాలనుకుంటే పైకి, లేకపోతే కిందికి వెళ్ళాలనుకుంటే కిందికి వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది అనమాట. సో ప్రాపర్ రియాక్షన్ అనేది మనకు ఆఫ్టర్నూన్ సెషన్ అండ్ మనకు మండే సెషన్లో కనబడే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైనా కనుక పొజిషన్స్ మెయింటైన్ చేయాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో నన్ను అడిగితే మాత్రం సండే మెయింటైన్ చేయొద్దు. అండ్ అట్లా కాదు నేను చేస్తాను అనుకున్నా స్టిల్ ఒకవేళ చేయాలి అనుకుంటే కూడా మార్నింగ్ సెషన్లో అయితే అస్సలు చేయొద్దు. ఆఫ్టర్నూన్ సెషన్ ఇంకా మీ ఇష్టం అని నా అడ్వైజ్ అనుకోండి. ఒక రకంగా యాక్చువల్గా అడ్వైజరీ జనరల్గా ఇవ్వకూడదు, మీకు అందరికీ తెలిసిందే. బట్ జస్ట్ క్యాజువల్ అడ్వైజ్గా మాత్రమే చూసుకోండి. అండ్ రిస్క్ మాత్రం మీదే అనేది మాత్రం మర్చిపోకండి. ఓవరాల్గా ఇంకా మార్కెట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరిదాకా చూడండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇంకా విషయంలోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ మనకు 25,320 దగ్గర క్లోజ్ అయిందండి. 0.38% డౌన్ సైడ్ మూవ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు 59,610 దగ్గర క్లోజ్ అయింది. 0.57% డౌన్ సైడ్ మూవ్ అయింది. అండ్ సెన్సెక్స్ మనం మాట్లాడుకుంటే 0.35% డౌన్ సైడ్ మూవ్ అయింది. 82,269 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ ఎక్కడికి వెళ్ళలేదండి. 0.03% అంటే ఫ్లాట్ అని చెప్పుకోవాలి. అండ్ మనకు స్మాల్ క్యాప్స్ బాగానే పెరిగాయని చెప్పుకోవాలి. 0.8% వరకు స్మాల్ క్యాప్స్ పెరిగాయి. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే మెయిన్గా ఈరోజు ఎవరి పోర్ట్ఫోలియోస్లో అయినా సరే గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ కనుక ఉంటే మాత్రం హెవీ కరెక్షన్ అయితే చూస్తుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే 18% పైన పడ్డాయి ఆల్మోస్ట్ కొన్ని ఈటీఎఫ్స్ అయితే. 20%, 18%, 12% ఇలా పడ్డాయి అనమాట సిల్వర్కి సంబంధించి. ఎస్పెషల్లీ గోల్డ్ కూడా సుమారుగా 7%, 6% ఇలా పడ్డాయి. కాబట్టి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్న పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉంటాయో వాటిలో హెవీ వాలటిలిటీ అనేది ఖచ్చితంగా కనబడి ఉంటుంది. ఓవరాల్గా మనకు సెక్టార్స్ ఏవి పాజిటివ్గా ఉన్నాయని మనం చూసుకుందాం. ఆటో, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రియాలిటీ, తర్వాత మీడియా అండ్ మనకు చూసుకుంటే కన్స్యూమర్ డ్యూరబుల్, కన్జంప్షన్, డిఫెన్స్ అండ్ మనం చూసుకుంటే హెల్త్ కేర్, ఇలాంటివి మనకు పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. నెగిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్ లిస్ట్లో కనుక మనం చూసుకుంటే మెయిన్గా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, కమోడిటీస్, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పిఎస్సి, ఇలాంటివి మనకు నెగిటివ్ సైడ్గా క్లోజ్ అయిన సెక్టార్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం చూసుకుంటే మెయిన్గా ఐడియా, నెస్లే, తర్వాత మనం చూసుకుంటే అరబిందో ఫార్మా, బ్లూ స్టార్, తర్వాత మనం చూసుకుంటే రత్నమణి మెటల్స్, తర్వాత మనం చూసుకుంటే మెయిన్గా సిగ్నేచర్ గ్లోబల్, ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే హిందుస్థాన్ జింక్, తర్వాత వేదాంత. యాక్చువల్గా వేదాంత రిజల్ట్స్ వచ్చాయి, నా దృష్టిలో అయితే అంత బ్యాడ్ ఏం రిజల్ట్ కాదు అది. సో స్టిల్ వేదాంత అయితే నెగిటివ్ సైడే క్లోజ్ అయింది. అండ్ నాల్కో అంటే మనకు నేషనల్ అల్యూమినియం కంపెనీ, జిఎండిసి అంటే గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హిందుస్థాన్ కాపర్ అండ్ గ్రాఫైట్, ఇలాంటివి మనకు నెగిటివ్ సైడ్ క్లోజ్ అయిందనమాట. మీరు చూస్తే దాదాపు అన్ని మెటల్కి సంబంధించిన స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి. సో మెటల్కి సంబంధించిన స్టాక్స్ ఈరోజు బాగా కింద పడ్డాయి. దానికి కారణం ఏంటంటే మెటల్ ఇండెక్సే దాదాపు 6% దగ్గరగా కింద పడింది. కాబట్టి ఆటోమేటిక్గా మెటల్ స్టాక్స్ కూడా కిందికి పడ్డాయి అనమాట. ఓవరాల్గా మనకు మార్కెట్ అనేది మెయిన్గా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ మెటల్కి సంబంధించిన హెవీ కరెక్షన్తోనే మనకు ఓవరాల్ మార్కెట్ కూడా నెగిటివ్ సైడ్ మూవ్ అయిందని చెప్పి మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఇంకా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్గా రష్యాకి సంబంధించిన న్యూస్ ఒకటి వస్తుంది, చూడండి, ఇది హైలైట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ మన మీద 50% టారిఫ్ పడడానికి కూడా కారణం ఇదే.
సో రష్యా సంబంధించి ఒక క్లారిటీ ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళ ట్రేడ్ ఏదైతే ఉందో రష్యాకి సంబంధించి ఎస్పెషల్లీ విత్ చైనా అండ్ ఇండియా, మనతోటి తర్వాత చైనాతో జరిగే ట్రేడ్ ఏదైతే ఉందో కంప్లీట్ గా లోకల్ కరెన్సీస్ లో నడుస్తుంది. మనం ఇన్ఫాక్ట్ మనము ఒక్క కరెన్సీతో వాళ్ళకి ఏం పేమెంట్స్ చేయట్లేదు అనమాట. దానికి కారణం ఏంటంటే హెవీ రూపీ స్టాక్ వాళ్ళ దగ్గర ఉందంటే మాత్రం వాళ్ళు దాన్ని ఏం చేయాలో కూడా తెలియట్లేదు వాళ్ళకి ఇప్పటి వరకు. సో వాళ్ళు యాక్చువల్గా రూబెల్ కాకుండా వాళ్ళ కరెన్సీ మనం ఏమంటారు రష్యన్ కరెన్సీ కాకుండా యువాన్లో అడిగారు. ఎందుకంటే చైనాతో ట్రేడ్ చేసుకోవడానికి అండ్ యుఏఈతో కూడా చేసుకోవడానికి దినాంలో కూడా మనం పే చేసామన్నమాట. సో డాలర్ పేమెంట్ అనేది లేదు వాళ్ళకు. సో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆర్ఐసి బ్లాక్ మొత్తం ప్రస్తుతానికి డాలర్తో అసలు ట్రేడ్ అనేది చేయట్లేదు. సో ఇది ఒక హైలైట్ పాయింట్ అనమాట. సో దానివల్లే ఇన్ఫాక్ట్ ఇలా జరగడానికి ఒక కారణం ఏంటి అని మనం మాట్లాడుకుంటే మెయిన్గా రష్యా యుక్రెయిన్ వార్ జరిగిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత 2022లో వాళ్ళ అసెట్స్ మొత్తం ఫ్రీజ్ చేసేసి కంప్లీట్గా రష్యాని ఏం చేశారంటే స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి రష్యాని తీసేశారు. సో ఆటోమేటిక్గా వాళ్ళకి చాయిస్ లేదు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా డీడాలరైజేషన్ వైపే వెళ్ళిపోతున్నారు అనమాట. అండ్ దాంట్లో వాళ్ళకు హెల్ప్ చేసిన కంట్రీస్ మాత్రం మనము, తర్వాత చైనా. సో ఇది అనమాట సంగతి. ఇది అమెరికాకు కొంచెం ఇబ్బంది అయిన పరిస్థితే. ఓవరాల్గా మనకు ఇంకొక న్యూస్ చూడండి, ఇది మన ఇండియాకి సంబంధించి అనమాట. మన లాజిస్టిక్ కాస్ట్ అనేది 7.97% ఆఫ్ బడ్జెట్కి పడిపోయింది. అంటే మనకు చూడండి లాజిస్టిక్ కాస్ట్ అనేది బడ్జెట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది మనం చూసుకుంటే అది ప్రస్తుతానికి బిలో 8 వచ్చేసింది అనమాట. ఇది గ్లోబల్ స్టాండర్డ్ 8 ఉంటుంది. 8% ఆఫ్ జీడిపి అనేది గ్లోబల్ స్టాండర్డ్. సో దానికంటే కిందికి వచ్చేసింది అనమాట. సో ఇది మనకు గుడ్ సైన్ అని చెప్పుకోవాలి, మనకు పాజిటివ్ సైన్ అనమాట మన ఎకానమీకి కూడా. సో లాజిస్టిక్ కాస్ట్ అనేది ఎంత తగ్గితే మన గూడ్స్ మూవ్మెంట్ అండ్ ఫాస్ట్ వాటి యొక్క ఓవరాల్ ప్రాఫిటబిలిటీ అండ్ వాటి మూవ్మెంట్ కూడా మనకు ఇన్ అండ్ అవుట్ మూవ్మెంట్ కూడా లాజిస్టిక్ సెంటర్ నుంచి లాజిస్టిక్ హబ్ నుంచి అంత ఫాస్ట్గా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా మన లాజిస్టిక్ కాస్ట్ అనేది తగ్గుతుంది అనేది గుడ్ సైన్ అనేది మనం చూసుకోవాల్సింది ఉందన్నమాట. ఇంకా డైరెక్ట్గా మనము వచ్చేద్దాము సిల్వర్ అండ్ గోల్డ్కి సంబంధించి. హెవీ క్రష్ అనమాట, మామూలుగా కాదు. సిల్వర్ అయితే దాదాపు 14% పడింది ప్రస్తుతానికి మనకు చూసుకుంటే. యాక్చువల్గా నిన్న నైట్తో పోలిస్తే దాదాపు 20% అంటున్నారు. సో గోల్డ్ కూడా హెవీ కరెక్షన్, దాదాపు 9%, 10% వరకు పడిండేది కాస్త ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయ్యి రీకరెక్ట్ అయ్యి 6% దగ్గర వరకు పడింది. సో యాక్చువల్గా ఒక రకంగా 4,60,000 వరకు వెళ్ళిపోయిన వెండి ఏదైతే ఉందో ప్రస్తుతానికి 3,40,000 దగ్గర ఉందన్నమాట. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఇది హెవీ కరెక్షన్ అని చెప్పుకోవాలి. దీనికి కారణం ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే అది కొంతమంది చెప్తున్నారు, దాన్ని నేను పూర్తిగా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే మనకు ఫస్ట్ ఏం చెప్తున్నారు అనేది చూద్దాము ఓవరాల్గా, తర్వాత మనం మాట్లాడుకుందాము. సో దానికి సంబంధించి మనం మాట్లాడుకునే ముందు మనం ఒకసారి చూడండి. యాక్చువల్గా ట్రంప్కి సంబంధించి అనమాట. ట్రంప్ యొక్క యాక్షన్స్ ఈ గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క ఇంత వాలిటిలిటీకి ఒక రకంగా కారణమైంది. దానికి కారణం ఏంటి అంటే ఫెడ్ చైర్పర్సన్, నెక్స్ట్ చైర్పర్సన్గా మనకు ట్రంప్ కొత్త క్యాండిడేట్ని అనౌన్స్ చేశాడనమాట. సో ఆయన పేరు ఏంటి అంటే మనకు లేటెస్ట్గా వస్తున్న న్యూస్ వచ్చేసి కెవిన్ ఏదో ఉంది, కెవిన్ వార్ష్ అనుకుంటాను. ఎస్, కెవిన్ వార్ష్, ఇదే ఆయన పేరు. సో ఆయన పేరు పెట్టడం వల్ల ఆయన తీసుకురావడము అనేది మనకు మెయిన్గా కనబడుతుంది. యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే ట్రంప్కి ఆయన అంత క్లోజ్ ఏం కాదు. మనకు వస్తున్న సోర్సెస్ ప్రకారం చూసుకుంటే ట్రంప్కి ఆయన అంత క్లోజ్ కానప్పటికీ స్టిల్ ఆయన తీసుకురావడానికి కారణం ఏంటంటే పూర్తిగా తన వాళ్ళని తెచ్చాడు అనుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ చైర్లో తన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే మాత్రం తను డైరెక్ట్గా ఈ ఫెడరల్ బ్యాంక్ ఇష్యూస్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు అని చెప్పి ఏదైతే బ్యాడ్ నేమ్ వస్తుందో అలాంటిది వచ్చిందంటే మాత్రం డాలర్ కూడా రిస్క్, ఓవరాల్ ఫెడరల్ బ్యాంక్ కూడా రిస్క్. కాబట్టి అలాంటి పనులు ఏం చేయకుండా కొంచెం తనకు తనకేం అంత క్లోజ్ కాదు అనిపించుకోవడానికి ఇతన్ని పెట్టాడు. సో ఇతని సంగతి ఏంటంటే ఇతను ఎందుకు అతను రావడంతో కంప్లీట్గా గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఎందుకు పడింది అంటే ఇతను రాసిన బుక్ అని చెప్తున్నారు. ఇతని బుక్ ఏం రాశాడంటే ఎస్పెషల్లీ అందులో ఉన్న మెయిన్ పాయింట్ ఏం రాశాడంటే ఒకవేళ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ మార్కెటే ఉంది తీసుకోండి. సో ఆ మార్కెట్ ఒకవేళ పడిపోతుంది అనుకో, జనరల్గా హెవీ కరెక్షన్స్ అయినప్పుడు మార్కెట్ ఏం చేస్తుందంటే మనకు ఫెడరల్ బ్యాంక్ కానీ లేకపోతే ఇలా ఏ బ్యాంక్ అయినా తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ మనమైనా సరే
మన మార్కెట్ హెవీ కరెక్షన్లోకి వెళ్ళిపోతుంది అంటే మాత్రం ఆర్బీఐ ఇన్వాల్వ్ అవుతుంది. సో అలా ఇన్వాల్వ్ అవ్వకూడదు, మార్కెట్ని పడనివ్వాలి, మార్కెటే తనంతట తానుగా మళ్ళీ రీగెయిన్ అవుతుంది అని చెప్పి ఈయనైతే అంటున్నాడు అనమాట. సో అలా చేయడం వల్ల గోల్డ్కి ఏం నష్టము అంటే ఆటోమేటిక్గా లిక్విడిటీ అనేది మనకు కట్ చేసేస్తారు కంప్లీట్గా. ఒకవేళ అలా రాలేదు అంటే లిక్విడిటీ తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా గోల్డ్ అండ్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాక్చువల్గా మనం ఏమనుకుంటాము అంటే మామూలుగా మార్కెట్ హెవీ కరెక్షన్లో ఉన్నప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్కే కదా వెళ్తుంది అని. సో కానీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు కూడా సెల్లింగ్ అనేది లేకపోతే అక్కడ నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఇంపాక్ట్ అయ్యి కిందికి పడుతుంది. సో ఇతను చెప్పేది ఏంటంటే జనరల్గా తన బుక్లో రాసేది గోల్డ్ అండ్ సిల్వర్ సంగతి పక్క పెట్టేయండి, మార్కెట్ పైకి కిందికి వెళ్తున్నప్పుడు మార్కెట్ని అలాగే ఉంచాలి, అంతేకాని ఇంటర్వెన్షన్ ఉండకూడదు అని చెప్పి ఈయన అంటాడనమాట. సో ఒక రకంగా ఇండైరెక్ట్గా చూసుకుంటే అది గోల్డ్ అండ్ సిల్వర్కు నెగిటివ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పడింది. కానీ యాక్చువల్గా మనం చూడండి, గోల్డ్ అండ్ సిల్వర్ దీని ఒక్క వల్లే ఇంత ఇంపాక్ట్ అయ్యి కిందికి పడుతుందా అంటే మేబీ నేను బోత్ అట్ ఏ టైం అని చెప్తాను. ఎందుకంటే ఆయన వస్తున్నాడు కాబట్టి అని చెప్పి రియాక్ట్ అవ్వడం ఒకటైతే, ఓవరాల్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా జరుగుతుంది అప్పర్ సర్క్యూట్స్లో ఎప్పుడు. సో ఆ ప్రాఫిట్ బుకింగ్ కూడా అట్ ఏ టైం జరిగింది కాబట్టి అట్ ఏ టైం జరగడం వల్ల ఒకేసారి కిందికి ఇంత హెవీగా పడిందని చెప్పుకోవాలి. సో దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, గోల్డ్ అండ్ సిల్వర్ హెవీగా పడే ఛాన్స్ ఉంటుంది అని. సో సిల్వర్ సంగతి వదిలేయండి, ప్రస్తుతానికి గోల్డ్ మనం మాట్లాడుకుందాం మెయిన్గా. ఎందుకంటే సిల్వర్ అనేది ఇండస్ట్రియల్ డిమాండ్కి సంబంధించింది కాబట్టి సిల్వర్ని పూర్తిగా దీంట్లో గోల్డ్తో పాటు మిక్స్ చేయలేం మనము. బట్ గోల్డ్ అనేది మాత్రం కంప్లీట్గా సెంట్రల్ బ్యాంక్స్ మెయింటైన్ చేస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా దాని మీద ఈ ఇంపాక్ట్ అనేది పడింది. బట్ సిల్వర్ మీద మీకు తెలిసిందే, సిల్వర్ రియాక్ట్ అయితే విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే సిల్వర్ వాలటిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి సిల్వర్ చూడండి, ప్రస్తుతానికి సిల్వర్ బీస్ అయితే ఈరోజు 18.5% మనకు సిల్వర్ బీస్ ETF ఏదైతే ఉందో 18.5% క్లోజ్ అయింది నెగిటివ్ సైడ్గా. సో టాటా వాళ్ళ సిల్వర్ కూడా దాదాపు 13% డౌన్ సైడ్ మూవ్ అయింది. ఇలా ఎక్కడ చూసుకున్నా సిల్వర్ అనేది హెవీ కరెక్షన్ కనపడింది గోల్డ్తో కంపేర్ చేస్తే. దీనికి కారణం ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే, గోల్డ్కి ఒక ఏముంటుంది, మామూలుగా ఒక బైండ్ ఓవర్ ఉంటుంది అనమాట, ఒక కంట్రోల్ ఉంటుంది గోల్డ్కి సంబంధించి. బట్ సిల్వర్కి ఆ కంట్రోల్ అనేది ఉండదన్నమాట. సో హెవీ కరెక్షన్స్ అనేది సిల్వర్లో ఎక్కువగా చూసే ఛాన్స్ ఉంటుంది, హెవీ వాలటిలిటీ ఉండే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 18% 20% పడింది అనుకున్నా, రేపు మళ్ళీ ఇదే 20% అప్పర్ సర్క్యూట్కి వచ్చే ఛాన్స్ సిల్వర్లో ఎక్కువ కనబడుతుంది, గోల్డ్లో అంత ఫాస్ట్గా కనపడదు. ఇదొక్కటే గోల్డ్కి సిల్వర్కు మధ్య ఉన్న మెయిన్ తేడా అని చెప్పి మనం చెప్పుకోవాలన్నమాట. సో ఓవరాల్గా మనం చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా పెరిగింది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ వచ్చేసి దాదాపు $68 per బ్యారెల్కి వెళ్ళిపోయింది. దీనికి కారణం ఏంటో మీకు తెలిసిందే, ఎందుకంటే ఇరాన్ దగ్గరికి ఆల్రెడీ ట్రంప్ వచ్చేసి అబ్రహాం లింకన్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని పంపించాడు, తర్వాత రకరకాల షిప్స్ పంపించాడు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది అంటే దాదాపు మొత్తం ఒక బ్యాటిల్ గ్రూప్ అంటూ ఉంటుంది, డెస్ట్రాయర్స్ ఉంటాయి, తర్వాత సబ్మెరైన్స్ ఉంటాయి, ఇలా రకరకాలు మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మొత్తాన్ని పంపించాడు అంటే కంప్లీట్గా అటాక్కి రెడీ అవుతున్నాడా అని చెప్పి ఒకటి అనమాట. అండ్ మోరోవర్ ఇక్కడ ఇంకొక న్యూస్ ఏమొస్తుందంటే రష్యా చైనాతో కలిసి ఇరాన్ వాళ్ళు ఒక డ్రిల్ అయితే మిలిటరీ డ్రిల్ అయితే చేయబోతున్నారని చెప్పి కూడా న్యూస్ అయితే వస్తుంది, వాళ్ళు చేసినట్టు కూడా కొన్ని వస్తున్నాయి. సో ఓవరాల్గా రష్యా చైనా ఒకవేళ ఇరాన్కి కనుక హెల్ప్ చేస్తే ఖచ్చితంగా ఇది ఒక మ్యాసివ్ వార్కు వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ట్రంప్ కూడా దీన్ని ఎఫర్ట్ చేయలేడు యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే. కాబట్టి ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది మెయిన్గా చూడాల్సింది ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ రియాక్షన్ వల్ల ఏమవుతుంది అంటే ఆయిల్ ప్రైస్ అనేది హెవీగా పెరిగిపోతుంది. దానికి కారణం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. సో ఇరాన్ వాళ్ళు దాన్ని కంట్రోల్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఒకవేళ బ్లాకేజ్ కనుక జరిగితే ఖచ్చితంగా గ్లోబల్ ట్రేడ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆయిల్ మూవ్మెంట్ కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కంట్రోల్ కంప్లీట్గా బ్లాక్ అవ్వడానికి. సో అలా జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆయిల్ ప్రైసెస్ అనేది హెవీగా మూవ్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా ఇంకో న్యూస్ చూద్దాం, ఇది ఐటీ సెక్టర్కి సంబంధించింది అనమాట. సో అమెజాన్కి సంబంధించి అమెజాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 16,000 మంది ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. అందులో మెయిన్గా 500 to 700 ఎంప్లాయీస్ ఫ్రమ్ ఇండియా అనే చెప్తున్నారు. సో ఇది కొంచెం కన్సర్నింగ్ న్యూసే, బట్ చూడాలి ఓవరాల్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది.
అండ్ ఇక్కడ ఇంకొకటి చూడండి, ట్రేడ్ ఇంపాక్ట్ కి సంబంధించిన న్యూస్ అన్నమాట. ఇది ఇండియా అండ్ EU యొక్క ట్రేడ్ FTA ఏదైతే జరిగిందో దాని ఇంపాక్ట్ అనేది మనకు టర్కీ మీద కూడా పడుతుంది అని చెప్పి అంటున్నారు అనమాట. సో ఎందుకంటే మన గూడ్స్ ఏమవుతాయంటే ఇప్పుడు ఇండియా నుంచి EUకి వెళ్తాయి కదా. సో EU వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒకవేళ టర్కీకి కావాలంటే మన గూడ్స్ని డైరెక్ట్గా షిప్ చేసేయచ్చు థర్డ్ పార్టీ బేస్ మీద. బట్ ఒకవేళ టర్కీ అలాగే EU త్రూ మనకు పంపించాలి అంటే మాత్రం, ఇండియాకి పంపించాలంటే మాత్రం అది కుదరదు. ఇది థర్డ్ పార్టీ అగ్రిమెంట్కి సంబంధించి ఇది ఒక క్లాజ్ ఉందన్నమాట. సో ఇది టర్కీకి నెగిటివ్ పాయింట్ అండ్ మనకు పాజిటివ్ పాయింట్ కింద మనం చెప్పుకోవాలి. అండ్ ఈ FTA వల్ల మనం చూసుకుంటే బంగ్లాదేశ్కి ఆల్రెడీ ఎఫెక్టే అండ్ పాకిస్తాన్కి కూడా ఎఫెక్టే అనమాట. ఎందుకంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎక్కడెక్కడ ఉందో మన చుట్టుపక్కల మొత్తం వాళ్ళందరికీ ఎఫెక్ట్ అనమాట ఇది. ఎందుకంటే మన టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దానికి కారణం 0% టారిఫ్ ఆన్ టెక్స్టైల్ ఈ FTA ప్రకారంగా చూసుకుంటే. సో ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాం. ఇది మనకు రూపీకి సంబంధించి అనమాట. రూపీ ఎగైనెస్ట్ డాలర్ అనేది దాదాపు 92కి వెళ్ళిపోయింది. సో 92కి వెళ్ళింది, ఆల్మోస్ట్ 91.9 దగ్గర క్లోజ్ అయిన ప్రస్తుతం అక్కడే ట్రేడ్ అవుతుంది. అండ్ 92 ఆల్రెడీ టచ్ చేసి మళ్ళీ కిందికి వచ్చింది. సో ఇది కొంచెం కాజ్ ఆఫ్ కన్సర్న్ మనం చెప్పుకోవాలి. రూపీ కొంచెం మనం చూసుకుంటే మిగతా అన్ని కరెన్సీస్తో డాలర్ని కంపేర్ చేసినప్పుడు డాలర్ వీక్ అవుతుంది. బట్ మన కరెన్సీతో చేసినప్పుడు మాత్రమే డాలర్ స్ట్రెంత్ చూపిస్తుంది అనమాట. ఇది ఒక కన్సర్న్ పాయింట్ మనకని చెప్పుకోవాలి మనం ఓవరాల్గా. సో ఓవరాల్గా మనకు చూసుకుంటే ఈరోజు హైలైట్గా మనకు నడిచినది గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించి అయితే. అండ్ మోర్ ఓవర్ ఈ ట్రంప్ ఇరాన్ మీదకి వెళ్ళడం అనేది ఇంకొక కీ అనమాట. అండ్ మోర్ ఓవర్ ట్రంప్ ఏం చేశాడంటే క్యూబాకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ వాళ్ళతో ఎవరైనా ట్రేడ్ చేస్తే మాత్రం నేను టారిఫ్ ఇస్తానని చెప్పి కూడా బెదిరించాడు. సో ఇప్పుడు క్యూబా మీద కూడా పడ్డాడు అనమాట లేటెస్ట్గా. సో అక్కడ ఏం జరుగుతుంది అనేది చూడాలి. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కెనడాలో ఉన్న ఆయిల్కి సంబంధించిన ఆయిల్ ఫీల్డ్ని ఒకటి కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పి చూస్తున్నారు అనమాట. అదొక ఇది నడుస్తుంది ఓవరాల్గా. అది నచ్చకే కెనడా వాళ్ళు యూఎస్ఏకి దూరంగా జరుగుతున్నారని చెప్పి కూడా అంటున్నారు. సో అంతా యూఎస్ఏ మొత్తం ఒక గేమ్ ఆడుతుంది. దానికి సంబంధించి వరల్డ్ మార్కెట్స్ కానీ ఓవరాల్గా వరల్డ్ జియో పాలిటిక్స్ అని రియాక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇది మనకి ఈరోజు హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే. వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.